కానీ ఆయన ఏం తిట్టాడో నాకు తెలిసి ఆయన నేను గమనించినంత వరకు ఆయన మొత్తం వీడియోలు నేను చూడలేదు. నేను గమనించినంత వరకు ఆ రాధా మనోహర్ దాస్‌ని నువ్వు ఈ విధంగా కనుక క్రైస్తవ మతస్థులు తిడితే వాళ్ళు కూడా హిందూ మతాన్ని ఇలా తిడితే ఏమవుతుంది అనే అర్థంలో కొన్ని చెప్పాడు. అది ప్రొవొకేటివ్‌గా ఏంటి నిన్ను వెధవ అని నేను అనలేనా? లేకపోతే తప్పుడు వాడు అనలేదు కదా అని అంటే అనేసి అనకుండా ఉన్నట్టే అవుతుంది అది. అలా ఆ టెక్నిక్ అందరూ ఫాలో అవుతున్నారు. ఆయన కూడా ఫాలో అయినాడు. నేను అనేది అంటే ఒకవేళ దాని మీద ఉపా ఎందుకు పెడతాం? ఉపా అనేది దానికి సంబంధం ఉపా అనేటువంటి చట్టం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఏ కేసు ఉంటే ఆ కేసు పెట్టండి. ఆయన న్యాయ పోరాటం చేసుకుని బయటపడతాడు దాని నుంచి. ఆయన ఒక్కడి మీద కాదు, ఎవరెవరు చేశారో అందరి మీద పెట్టండి. ఆయన ఒక్కడిని నేరం చేశాడంటే జోక్ అది. మన చుట్టూ వాళ్ళు ఎంతమంది నేరాలు చేస్తారో మనకు తెలుసు. పొద్దున్న లేచి అందరూ నేరాలు చేసేవాళ్ళు. అది పెట్టండి. నేను అన్నది ఏంటంటే పెద్ద మనిషి తరహాలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని మందలించి వదిలేసే, లేకపోతే ఏమిటయా నువ్వు ఈ పిచ్చి పనులు చేస్తున్నావు, దీనికి సమాధానం చెప్పేది లేదు, ఏంటి నాన్సెన్స్ అని అంటే ఎంత పెద్ద మనిషి తరహా ఎంత గొప్పగా ఎంత ప్రజల్లో ఎంత గొప్పగా ఉండేది హుందాగా ఉండేది అని నా బాధ. నాకేమీ ఇదేమీ లేదు, పవన్ కళ్యాణ్ తిట్టాలనే ఉద్దేశం నాకు కూడా లేదు. అయితే మీరు ఇందాక పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్, ఎట్లా బ్రాండ్ అంబాసిడర్ నాకు తెలియదండి. అంటే కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఆయన తిరుపతి దగ్గర లడ్డూలకు సంబంధించి వచ్చి మాట్లాడాడు. తిరుపతి లడ్డూకి అపచారం జరిగింది అన్నప్పుడు ఈయన అవతారం ఎత్తాడు. ఈ అవతారం అనేది ఇంక వేరే విషయాలు పనిచేయట్లేదు. ఆయన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కాశీనాయన యొక్క క్షేత్రాన్ని, జ్యోతి క్షేత్రం అంటారు, కడప జిల్లాలో ఉంటుంది, ఆయన సమాధి మందిరాన్ని కూలగొట్టారు. కూలగొట్టినప్పుడు మేము మా సాధువులు మా హెచ్పి తరఫున అన్నమయ్య కళాక్షేత్రం తరఫున విజయశంకర స్వామి గారు అక్కడ వెళ్ళాము. కడప జిల్లా కలెక్టరేట్ ముట్టడించాం. వాళ్ళు భయపడి లోకేష్ గారు లేదు మేము పొరపాటు అయితే దీన్ని మళ్ళీ కట్టేస్తామని చెప్పారు. కట్టలేదు ఇప్పటిదాకా, కొంతే కట్టారు. రెండవది ఏంటంటే కట్టిన తర్వాత మళ్ళీ ఎవరైనా కూలగొట్టే అవకాశం ఉంది, దానికి పట్టా సక్రమంగా చేయమని మేము అడుగుతున్నాం. అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారు కట్టించిన అవన్నీ కూడా, ఆయన ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కూడా, ఆయనకు కట్టించింది ఈయన కూలగొడితే, ఈయన కట్టించింది ఇంకోటి కూలగొడతాడు. పట్టా సక్రమంగా ఉండాలి. కానీ కాశీనాయనకి కోట్లాది మంది భక్తులు ఉన్నారు, అక్కడ ఆడవాళ్లే ఆలయ పూజారులుగా ఉంటారు, ఏ కులానికి కుల పట్టింపులు లేవు. ఇట్లాంటి దాన్ని ఈయన మంత్రిత్వ శాఖలో కూలగొడితే పవన్ కళ్యాణ్ నోట్లోంచి ఒక్క మాట రాలేదమ్మా. అవధూత కోట్ల మంది ఫాలో అయ్యేటువంటి దైవస్వరూపుడు అనేటువంటి వ్యక్తి యొక్క సమాధి మందిరం మీదకి బుల్డోజర్లు ఈయన పంపించి ఈ చిన్న మాట అన్నవాడు హిందూ ధర్మం రక్షించినవాడు అవుతాడు. ఈయనకి హిందూ ధర్మం మీద రక్షణ మీద ఉందా? ఇవాళ అయోధ్య గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నాము. అయోధ్యలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే ఈయన కూడా అయోధ్య వెళ్ళి వచ్చాడు, చాలా పులకించిపోయాను అన్నాడు. ఇక పులకించిపోయిన వాడికి అయోధ్యలో ఇంత కుంభకోణం జరుగుతుంటే దారుణం, ఎవరు దొంగలు ఉన్నారో వాళ్ళని శిక్షించడానికి ఒక చిన్న మాట అనలేదమ్మా. చివరికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కంటితుడుపు మాటలు ఏవో చెప్పారు, ఈయన మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఈయనేమి హిందూ ధర్మాన్ని రక్షణ అవుతాడు, ఈయనేమి సనాతనం అవుతాడు? ఇది హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్ యొక్క ఆచరణ చూస్తాం, పవన్ కళ్యాణ్ ప్రకటనలు కాదు. పవన్ కళ్యాణ్ యొక్క ప్రకటనలు ఆ రోజు తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే యూ హ్యావ్ పొలిటికల్ మైలేజ్, వైసీపీని డౌన్ చేయొచ్చు. అయోధ్య గురించి మాట్లాడితే దాన్ని వైసీపీని డౌన్ చేయడం సాధ్యం కాదు. నువ్వు కాశీనాయన గురించి మాట్లాడితే అది వైసీపీని డౌన్ చేయడం సాధ్యం కాదు. వైసీపీని డౌన్ చేయడం గురించి, నీ ప్రత్యర్థిని తొక్కడానికి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచిస్తావు, కానీ మతం గురించి ఎక్కడ ఆలోచించావు? ధర్మం గురించి ఎక్కడ ఆలోచించావు? దైవం గురించి ఎప్పుడు ఆలోచించావు? దైవం గురించి, మతాన్ని గురించి, ధర్మం గురించి నువ్వు ఆలోచించకపోతే నువ్వు అనపాలజెటిక్ పొలిటీషియన్, క్రికెట్ పొలిటీషియన్, రాజకీయాలని కక్ష సాధింపు చర్యల ద్వారా ఎలా ప్రత్యర్థులు తొక్కేసి నేను ఎప్పటికీ అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు ఉన్నావు తప్పితే నువ్వు ఏమాత్రం సనాతన ధర్మం రక్షించేవాడిగా లేవు అని స్పష్టంగా అందరికీ అర్థమైంది. ముఖ్యంగా ఇప్పుడు యూట్యూబర్లు కొంతమంది రావణ్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత వీళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కావచ్చు, లేకపోతే రాజకీయమైన కారణాలు కావచ్చు, లేకపోతే హిందూ మతాన్ని ప్రేమిస్తే రావణ్ని తిట్టాలి అనేటువంటి ఒక అభిప్రాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నిటి వల్ల అది చాలా న్యాయం జరిగింది, ఉపకేసు పెట్టాల్సిందని ఉద్రేకానికి లోనవుతున్నారు. కానీ వీళ్ళంతా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది బళ్ళు అవుతాయి, ఓడలు అవుతాయి. రేపొద్దున్న ఇంకో పార్టీ అధికారులకు వస్తుంది. అప్పుడు దీన్ని అలవాటు చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఎన్కౌంటర్ చేయాలి, ఎన్కౌంటర్ అంటే అర్థం ఏమిటంటే ప్రతిఘటనని, లేకపోతే ఒక కౌంటర్కి ఎన్కౌంటర్ అంటే ఎదురు రావటం, ఎదురు వాదం చేయటం అని, ఎదురు కాల్పులు అనే అర్థంలో ఎన్కౌంటర్ని వాడేవారు. ఇప్పుడు ఎన్కౌంటర్ చేయడం అంటే అర్థం అలా కాదు, మనిషిని పట్టుకొచ్చి హత్య చేయండి అని అర్థంలో వాడిని ఎన్కౌంటర్ చేయండి అని అదేదో గొప్ప విషయంలో మాట్లాడడం మొదలుపెట్టారు. అలా మనం టైంకి ప్రతిఘటించకపోతే చాలా విషయాలు పబ్లిక్ అది అలవాటు అయిపోతాయి. రేపొద్దున వాడి మీద ఉప పెట్టండి అనే అవకాశం వస్తుంది. మనం ఎందుకు మొదలు పెట్టామనేది మర్చిపోతారు. యూట్యూబర్లారా మీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను వాళ్ళు రేపొద్దున వస్తే మీకు కూడా అటువంటి ప్రమాదం రావచ్చు
అంచేత ఇవి ఏవైతే ఉన్నాయో ఈ నల్ల చట్టాలకు సంబంధించి మొట్టమొదటిసారి యూట్యూబర్ మీద ఒక పెట్టడం అనేది జరిగింది. ఇప్పటిదాకా అంటే న్యాయవాదుల మీద లేకపోతే మావోయిస్ట్ అభిప్రాయాలు గతంలోనూ ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద మరెవరి మీద పెడుతున్నారులే అనుకున్నాం. ప్రజా హక్కుల కార్యకర్తలు వాళ్ళ మీద కూడా సరే అనుకుంటే ఇప్పుడు యూట్యూబర్ల దాకా వచ్చారు. అది మీ మీద కూడా రేపొద్దున రావచ్చు. అంటే దీనికి అప్రూవల్ ఇవ్వద్దు మీరు. దీనికి రావణ్కి సంబంధం లేదు, రావణ్ యొక్క క్యారెక్టర్తో సంబంధం లేదు. అదేవిధంగా యూట్యూబర్లకు సంబంధించి ఒకళ్ళకొకళ్ళకి ఒక ప్రవర్తన నియమాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఒక పద్ధతి ఉన్నది. ఈ రకమైన బూతులు రావణే కాకుండా అందరూ మాట్లాడుతున్నారు. చాలామంది చాలా రకాలైన బూతులు మామూలుగా ఉపయోగిస్తున్నారు, థంబ్నెయిల్స్లో పెడుతున్నారు. అలాగే మార్ఫింగ్ టాపిక్ కూడా వచ్చింది. మార్ఫింగ్కి సంబంధించి మీరు కూడా గతంలో విప్లవశ్రీ గారు మీరు కూడా అటువంటి ఒక వివాదం వచ్చి మీ మీద కూడా ఒక దుర్మార్గం జరిగినట్టుగా మీ ఫోటోల్ని మార్ఫ్ చేసి మేము శత్రువులు మీ మీద మీరంటే మీ యొక్క పోరాటం మీ యొక్క పద్ధతి నచ్చని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట్టు గతంలో చూసాం. దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ ధోరణిని అలౌ చేస్తే విప్లవశ్రీ గారి మీద మార్ఫింగ్ ప్రయోగించడమే కాదు, కూడా ప్రయోగించవచ్చు. రేపొద్దున ఏది పడితే అది మాట్లాడచ్చు. ప్రజా హక్కులు న్యాయం కావాలంటే ప్రయోగించవచ్చు. అంచేత ఇటువంటి ధోరణులను అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో మాట్లాడుతున్న తప్పితే కేవలం రావణ్ ఏం చెప్తే అదంతా కరెక్టు, రావణ్ వాదనలని కరెక్ట్, రావణ్ తిట్టడం కరెక్టు, రావణ్ దాన్ని ఏమంటే ఆయన పవన్ కళ్యాణ్ మాదిరిగానే అభినయిస్తూ ఆయన చేసింది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ జర్నలిజం. దాన్ని జర్నలిజం అన్నాలో లేదో నాకు కూడా తెలియదు నిజంగానే. అతను కూడా జర్నలిస్ట్ అని ఒప్పుకోడు, తను జర్నలిస్ట్ కాదని అంటాడు. జర్నలిస్టా యాక్టివిస్టా అది ఏమైనా కానీ అతను ఏమి నేరం చేశాడో అటువంటి నేరం చేశాడని అనుకునే వాళ్ళందరి మీద సమానంగా శిక్షలు పడాలి. కానీ పవన్ కళ్యాణ్ ఇమిడియేట్ చేస్తానని చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా ఇలా చేయకూడదు. మరి అంచేత ఆ పద్ధతులు లేదు, అందరం ఒకేసారి మనం అడ్డుకట్ట వేసుకోవాలి. అదేవిధంగా ఊపాలంటే ప్రమాదకరమైన చట్టాలను తీసేయాలి, ఆ చట్టమే రద్దు చేయాలి. అది ఉన్నప్పటికీ అసాధారణ పరిస్థితులు పడితే కనీసం అది వేరే విషయం. కానీ మీరు అందరి మీద కూడా వాడేస్తాము అని చెప్పేసినంటే కనుక ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అవుతుంది. అలాగే సమాజం గురించి పనిచేస్తున్నటువంటి మీరు విప్లవశ్రీ గారి మీద కూడా ఎవరైనా తప్పుడు పనులు చేయటం, అదేవిధంగా మార్ఫింగ్ చేయటం, బాధ పెట్టడం, ముఖ్యంగా మహిళా జర్నలిస్ట్ని మహిళా యూట్యూబర్స్ని టార్గెట్ చేసి మాట్లాడేటువంటి విధానం భవిష్యత్తులో మరేదైనా ఆపద ఎదురవుతుందేమో నాకు తెలియదు. ఇవన్నింటినీ కూడా నేను ఈ ధోరణుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటివి రాకూడదు సమాజంలో అనేటువంటిది చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా తక్కువ టాపిక్స్ మాట్లాడుకున్నాం, బట్ మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మాకు టైం ఇవ్వండి. మీ నుంచి కంటెంట్ చాలా స్వాగతం. చాలా మందికి తెలియాల్సిన అంశాలని G8లో పనిచేస్తున్న మీరు కానీ రాకేష్ గారు కానీ మొత్తం G8 టీముకి కానీ మీ మిత్రులందరికీ కూడా మాకు చాలా ప్రేమ, చాలా మీ పట్ల ఆప్యాయత ఉన్నాయి, మీ పట్ల అభినందన ఉంది. మీరు ఎంతో శ్రమకి వచ్చి ఏటికి ఎదిరేది ఒక మీడియాని నిలబెడుతున్నారు, కొన్ని విలువలు కట్టుబడినటువంటి అభిమానంతో మేము మా వాళ్ళు కానీ చూస్తున్నాం మిమ్మల్ని. అంటే మీకు ఎప్పుడైనా స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా ఈ అంశాల్లో మనం ఏమేమి మాట్లాడుకున్నామో. వీలైతే టాపిక్ వైజ్గా ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి G8 న్యూస్.